తమ్ముడు, ఈ వాటర్ చూస్తుంటే నీకేమనిపిస్తుంది? అవునన్నా, అసలు నాకు ఒక డౌట్ వచ్చింది. అసలు నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? చాలా మంచి డౌట్ తమ్ముడు. సైన్స్లో ఒక టాపిక్ ఉంది తమ్ముడు, అన్న అదేంటంటే నదుల ద్వారా వాగుల ద్వారా ప్రవహిస్తున్నటువంటి వాటరు అన్న అన్నీ కలిసి సముద్రంలో కలిసే తమ్ముడు. అన్న ఈ సముద్రంలో కలిసినటువంటి వాటరు ఈ యొక్క సూర్యరశ్మికి వేడైపోయి అవన్నీ ఆవిరిగా మేఘాలుగా మారుతాయి. వర్షాకాలంలో ఎక్కువగా మేఘాలు వర్ష రూపంలో మళ్ళీ పడతాయి. అదే వాటరు మనందరం వాడుకోవడానికి ఉపయోగపడతాయి. ఇదొక ప్రక్రియ తమ్ముడు. బాగా చాలా గ్రేట్ అన్న. అసలు మన కోసం చేసిన అద్భుతాలలో ఇది ఒక అద్భుతం. అన్న నాకు ఒకటి గుర్తొచ్చిందన్న. ఏంటి తమ్ముడు చెప్పు? బైబిల్ గ్రంథంలో కీర్తన గ్రంథం 91వ వచనంలో ఆ, నరులారా తిరిగి రండి అని సెలవిస్తున్నారు కదా అన్న. చిన్న జీవితాన్ని దేవుని కొరకు మనము ఉపయోగించి ఇక్కడ నుంచి మళ్ళీ పరలోక రాజ్యానికి వెళ్ళేటువంటి ఆయన మనల్ని కోరుకునేది అదొకటే. అయితే అన్న, మనం దేవుని కోసం మంచి బ్రతికి మళ్ళీ దేవుని దగ్గరికి పోవాలనే. అవును తమ్ముడు, అది ఆలోచన ఉండడం అన్నది చూడు, అది చాలా గొప్ప విషయం తమ్ముడు. అవునన్న. అది అందరూ అలాగే ఆలోచించాలా. అప్పుడే తమ్ముడు పరలోకం నుంచి వచ్చిన మనం అందరము మళ్ళీ పరలోక రాజ్యం చేరుకుంటాం. అవునన్న, అలానే చేద్దాం. వెరీ గుడ్ తమ్ముడు, బాయ్. ఓకే అన్న.